ఈ ఈశ్వరమ్మ గుడి దగ్గర రావడానికి ఆ టేపూర్లో దిగామా ఆ టేపూర్ కాలేజీ కుర్రవాళ్ళు పడుతుందని ఏమన్నా తెలుసా? అంటూ వెంటబడ్డారే మున్నా కొడుకులు. ఈ ఊరి కుర్రవాళ్ళంతా రౌడీ మొగలే, ఎందుకే వాడుకో నీకు? ఈ కర్నూలు జిల్లాలో నేనే పెద్ద రౌడీని. ఇలాంటి రౌడీలు నా ప్రాంతంలో 5-6 మందిని మంచం కోటికి తలుగులు పెట్టి కట్టేసేదాన్ని. నన్నేం చేస్తానమ్మా? అవునమ్మా, ఎంతసేపు నీ ఆటపాట లేదే గాని ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేశాను? ఏం మాటమ్మా? భవానీ శంకరంగా ఇంతటితో ఈడ్చి బయటకు పోలేమని ఎన్నిసార్లు చెప్పామమ్మా. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకు బొచ్చు పురుగు ఎన్నిసార్లు చెప్పానే తల్లి. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడే అవలకు పంపలేక చూస్తున్నానే. పెట్టారు ఇంత పెట్టాడా? ఎవరికన్నా ఎక్కువ పెట్టాడమ్మా? అమ్మాయి బొల్లారం రమణారెడ్డి కన్నా ఎక్కువ పెట్టాడా? రామట గిద్దయ్య కన్నా ఎక్కువ పెట్టాడా? అమ్మాయి బొల్లారం రమణారెడ్డి గారు మనిషి లావుగా ఉన్న మనసు మాత్రం బంగారు తల్లి. మనం పగలైనా పెడతాడు, రాత్రి పెడతాడు, చెక్కుల మీద సంతకాలు పెడతాడే తల్లి. సరే, ఆ భవానీ శంకరం గారు ఏం పెట్టాడో చెప్పండి అమ్మాయి. పిచ్చి బిడ్డ, ఆ భవానీ శంకరం గారు మొదలే పిచ్చివాడికి పిచ్చకు పెద్ద గొప్పటమ్మా. అమ్మాయి, నేను బస్తివాడు మల్లికార్జున ఆచారికి ఎక్కించానమ్మా పిచ్చి. నన్ను చూడగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆరువరే పెట్టబెట్టుకుని ఊరూరు భజనలు చేసుకుంటూ తిప్పుతున్నా. అలా ఎక్కించాలి భజన. అయితే ఇది వినవే.
క్షమించిందే కదా వినటమ్మాయి. అమ్మా, చెట్ల మల్లాపురంలో మద్దయ్య నాయుడు గారు నా మీద మోజుపడిన సొడుపు చేపించాడు తల్లి. ఈ శ్రీరంగంకి తెచ్చుతున్నవే తల్లి. వేశ్య ఎన్నటికీ ఒకరి సొత్తు కావాలమ్మా, కేవలం విలయాలు మాత్రమే. అయినను నీ వెర్రి గాని ఏమీ లేని ఆ భవానీ శంకరంగాని గురించి ఎందుకు అమ్మాయి నీకు ఇంత మొండి పట్టు? నీ అందములకు, నీ చందము, నీ విద్యకు, నీ తెలివికి ఈ లోటు లేకున్నాడు. ఏ లోటు అనుకుంటున్నావు? ఆ భవానీ శంకరంగాని మీద నీకున్న మోజు, ఆ లోటు ఈ లోటు లేకున్న ఎదుల ఈ పాటికి నేను కోట్లు 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 ఎట్లా వేడి బీప్లాస్ రాగంలో చెబుతాను వినవే తల్లి. విత్తం అంటే డబ్బు. డబ్బా విత్తమున్నంత వరకే విటుని మనము కోరి నెతిపై ఎక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే బిడియముడిగి చిన్న సందేహం. కుక్క కుక్క అంటున్నావు, పక్కింటల కుక్కనా, మన కుక్కనా, ఎదురింటల కుక్కనా, వీరి కుక్కనా?
అమ్మాయి నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. ఎందుకమ్మా? ఎందుకు తెలుసా? ఎందుకు? మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చేవాళ్ళని చూస్తే భౌ 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 భౌ. మన ఇంటికి 10 సార్లు వచ్చి బుట్ట పక్కన ఏంటాడు చూడమ్మా, వాళ్ళని చూస్తే తోకుంటుంది. డబ్బులు తెచ్చే కొత్త వారిని చూస్తే బోబోగుంటుంది. డబ్బులు అయిపోయిన పాత వారిని చూస్తే తోకుపుతుంది. అందుకే నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. పక్కింటి కుక్కను పక్కింటో మనకెందుకమ్మా? అయితే బజారు కుక్కను బయటకు ఎచ్చవలయు. అమ్మా నాకు చిన్న సందేహం. అదే నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే చేసావటే? నీకు సందేహం అంటే నేను సక్రమమైన రీతిలో సాధనికం చేశాను కాబట్టి ఆ మిద్దరు కట్టించాను, ఆ మేడకు కట్టించాను, నీవు పెట్టుకున్న నగలు చేయించాను, నీవు కట్టుకున్న చీర కొనిపెట్టాను. నిన్నగాక మొన్న 20 సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నిలబడ్డావు బిడ్డ. నీకు నా సాధనిక మీద సందేహం అంటే? అమ్మాయి, నేను సాధనికం చేసే రోజుల్లో మన ఇంటికి భూమస్థానం మొదలుకొని మినిస్టర్ వరకు వచ్చేవాడు. నిక్కర్లేసుకునే కుర్రవాళ్ళు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు. నిత్యానంద సమయంలో వదలలేదా నువ్వు? వచ్చేవాడే గాని పాపం ఏమి చేసేవాడు కాదు. నా బోర్డుకు గంటలు తప్ప గంటకు లోపల నాలుక కూడా లేదే. అమ్మాయి, నా భార్య మన ఇంటికి రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు. అమ్మాయి, మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా. ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు, ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు. అంతేకాదు తల్లి, మన ఇంట్లో డస్ట్ పాస్ అయితే కానీ బయట పాస్ కాలేదమ్మా ఊళ్ళో కొడుకులు. మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిదే తల్లి. అన్నట్లు నా రోజుల్లో నేను చేసిన ఘనకార్యాలు అని చెప్పమంటావా? నీవెప్పుడు చూడలేదా? బొల్లారంలో ఉన్నానమ్మా బోయ నాగశేషుడు మహానుభావుడు. పిల్లి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు, ఎప్పుడు మీతో చెప్పుకుంటూనే తిరుగుతుంటాడు. అలాంటి పేరు కొట్టాడు. కనుగోని అయినను కలగించి క్షణములు కోసారి 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 ఎంతసేపు కొసుకుంటావు? ఏ నువ్వు కోసన్నట్టుగా ఉందా? సాగుతూనే కదమ్మా బిర్రుగా షేపుకి వచ్చేది. షేపుకి వచ్చినప్పుడే పిండుకోవాలమ్మా పాలు. అవసరం ఎక్కసారి 100 వేలు పొందినారు. ఊళ్ళో వాళ్ళ తిట్టి ఆరుగురు తిట్టి ముండా కొడక, అమ్మాయికి చూస్తూ వాయించవద్దురా ముండా కొడక, కళ్ళు మూసుకుని వాయించరు. ఎన్నిసార్లు చెప్పారు నీకు? అమ్మాయి తట్టుకుంటున్నాడు. మహానుభావులు, కళా పోషకులు, పేరు చిట్టి, పొరుగు చిట్టి, ఊళ్ళో వాళ్ళ చిట్టి, హార్మోనిస్ట్ చిట్టి, బాబులు చూస్తారు. నీ చూపు చూడు ఎలా ఉందో, అంత దొంగకోళ్ళు పట్టే రకం చూపు చూడు. పుల్లు అంటే అడవిలో తిరిగే పుల్లు కాదమ్మా, ఊర్లో తిరిగే పుల్లు. ఇలా చెరియలు మంచి కట్టుకొని చెరియ కండువా వేసుకొని మీషాలు మురి తిప్పుతూ తిరుగుతుంటారు. మా మీషాలు పొట్టి చెట్టు ఐదారు నెలలు గడిచిన తర్వాత ఇల్లు కాలి ఒళ్ళు కాలి వీధిన పడి గోచి పెట్టుకొని ఏది గతి మాకు అంటూ వీధిన పడి అలాంటి పురులు అన్నమాట. పులి వంటి వాడైన పూటల కుక్కను గావించి వాటిన కట్టినాను. కోటీశ్వరుడైన మన గుమ్మములో కాలిన ఫకీరును చేసి పంపినాను. పరమనైష్ఠికుడైన అమ్మమ్మ వీళ్ళు నాకు తెలిసే పరమనైష్ఠికుడు అంటే వీళ్ళే కదనే. పరమనిష్టాగరిష్ఠుడైనాను. పరదోసి నోటను గట్టి తినిపించిన. అమ్మాయి ఏం తినిపించావో?
కనుక్కో చూద్దాం. లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాకు, బెల్లము, పంచదార. నా పిచ్చి బిడ్డ, పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ లోని స్వీట్లని దీనికే గుర్తొస్తున్నాయి. అమ్మాయి, లడ్డూలు, జిలేబీలు, జాంగీలు పెడితే మాటింటారా ముండా కొడుకులు? నిన్ను నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకో తల్లి. నేను అలా ఎందుకు చేశానమ్మా? నా ఎంగిలి పెట్టి నీవు ఎంగిలి తినిపిస్తే వాళ్ళెలా తిన్నారే? అమ్మాయి చీచి అంటలో ఏం రాబెక్కితే ఏమో నన్ను సాయంకాలం వారి ఎద్దులో వదిలి చూస్తుంటాడు, మంచుల్లో వదిలి చూస్తుంటాడు. ఒక చేయి మీద మీసం పెడతాడు, ఒక చేయి మీద గోసి పట్టుకుంటాడు. అలా భయపడుతున్నాడు. రాముడి కూడా చూస్తే నా చేతికి బట్టి రాముడికి కింద కారాల్సిందే. సరేగానమ్మా, నువ్వు ఎంగిలి తినిపిస్తే వాళ్ళు ఎలా తిన్నారే? నా ఎంగిలి చక్కెర పొంగలి రెండు ఒకటే తల్లి. ఎగబడే వాళ్ళు. అంతేకాదమ్మా, పైగా ఉన్నంత వరకు ప్రతి నిమిషము వలపు కురిపించి పైకము పట్టిపోయినంతనే కంతుడేని అయినను ఎవరు దూపక వినపట్టి అమ్మా, ఇంత చేసావు కదా, ఇంత గడించారు అంత గడించారు అంటారు కదా. నాకు మంచి వయసు వచ్చేసరికి మన ఇంటిలో పూచికి పుల్లైనా లేదు. ఆ గడించినంత ఏం చేసావే? మంచి ఆరిబొట్టు పట్టేశావే తల్లి. నాకు బొల్లారంలో గొల్ల వెంకటేశ్వర్లు కూడా దొరికాడమ్మా. ఆయన దొరకడానికి నేను అడిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? ఆ గొల్ల వెంకటేశ్వర్లు బొల్లారం అయినా వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది. వెంకటేశ్వరుల దగ్గర గొల్ల వెంకటేశ్వర్లు మహానుభావుడు, మంచి సౌండ్ పార్టీ. ఏం చేసాం తెలుసా? ఆయన దగ్గర డబ్బులు రావడానికి ఆయన ఒక చుక్క సారాయి పోసా. వాడికి ఒక చుక్క పోసానా? నువ్వు తాగినంటే తాగినాడు, నేను 2 చుక్కలు పోస్తున్నా. వాళ్ళకి సగం గ్లాసు పోసా, నేను ఫుల్ గ్లాసు పెట్టా. వెంకటేశ్వర్లు క్వార్టర్ ఇచ్చా, నేను ఫుల్ కొట్టా. ఫుల్ కొట్టి గొల్ల వెంకటేశ్వర్లు ఏమంటున్నాడు తెలుసామా? నా కళ్ళు చెబుతున్నాడు, నిన్ను 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 వెంకటేశ్వరుడు మంది ఎక్కువైంది వచ్చిన కాలం. అమ్మాయి, మంది ఎక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైన పట్టాలా, మంచం కోళ్ళైన పట్టాల్సిందే. ఈ విధంగా సారచిత్తులకు ఎంతగా చేసినా నీకు 2 కోట్లు మిగిలించేది తల్లి. వెంకటేశ్వర్లు మంది ఎక్కువ ఏమన్నా తెలుసామా? మంది ఎక్కువైంది. ఆ బొల్లారు వెంకటేశ్వరం నా కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, మంది ఎక్కువైన ప్రతి మగవాడు భార్య కాళ్ళైనా పట్టాలా, మంచం కాళ్ళైనా పట్టాల్సిందే. ఈ విధంగా ఇంత సారచిత్తులు కాజేసినా నీకు 2 కోట్లు మిగిలించాలి తల్లి. ఇంట్లో గుంజలు తగిలించాను, ఇంట్లో గుంజలు తగిలించాను. డబ్బులు కూడా ఒకటి చలిపోటు, ఒకటి వానకోటు. నువ్వు కడించిందంటే 2 కోట్లు అంటే చలికోట వానకోట. అమ్మా, సరే కానీ మన కులానికి ఒక శాపం ఉందంట కదా. ఇప్పుడు అన్నంలో లేదే తల్లి. ఆ రోజులలో వేసరకు మూతులు వాడితే చూసే దిక్కుండేది కాదమ్మా. ఈ రోజు చూసావటమ్మా, ముసలి పీరువేనా ఇలా కట్టి పట్టుకుని వణుకుతున్నా వదులుతలేరే ముండా కొడుకులు అన్నింటిలో చూసేవమ్మా. ఈ రోజులలో అమ్మాయిలు 14 నుంచి 15 సంవత్సరాలు పెద్ద మనుషులు అవుతారు కదా. నేను అలా కానీ 10 సంవత్సరాలకే ఇయ్యాలి. మా అమ్మ సూపర్ ఫాస్ట్. అలా అయ్యాలని చెప్పి ఆయన గారు భక్తివారి కృష్ణారెడ్డి గారు లేవే మా అమ్మ ఉంచుకున్నాయన. అంటే మా తాతగారు. అయ్యో, మన ఇంటికి ఇచ్చినప్పుడే అలా అనాలి. ఇంటికి వచ్చినప్పుడు నా కోసం వచ్చినప్పుడు మా నాన్న అనాలి. బయట కూర్చుంటే మా అమ్మని
సరేగానమ్మా. అమ్మా చెప్పు. మా నాన్నగారు ఎవరే? ఇంకెవరమ్మా? బొల్లారం రమణారెడ్డి గారే. బొల్లారం రమణారెడ్డి గారే. ఫిక్స్. బా మళ్ళా పట్టు పడితే బాగా ఇడిచిపెట్టేవాడు కాదు. ఫిక్స్ అమ్మా. అయితే పిలుస్తున్నా నాన్నగారిని. ఏం చెప్పా ఇందాక? అమ్మాయి, ఈ మండలంలో కోసి పెట్టిన ప్రతి మగవాడు మీ నాన్నే. అంటే ఇంతకుముందు బొల్లారం రమణారెడ్డి గారు మా నాన్నగారు అన్నాడని. అలా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? మా నాన్నగారు ఎవరు? మస్తిపాడు కృష్ణారెడ్డి గారు. అలా తిరుగుతూ శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని, స్వామి స్వామి మా అమ్మాయికి మంచి వరుణ్ ఎత్తికి పెట్టవా అని ప్రాధాన్యపడ్డాడట. అప్పుడు ఏం చేసిందో తెలుసా? శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ 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 అవధూత ఈశ్వరమో తాత అవగారికి రికమెండేషన్ లెటర్ రాసినాడమ్మా. అప్పుడు మా నాన్నగారు నుంచి అమ్మ 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 మా అమ్మాయికి మంచి వరుణ్ ఎత్తికి పెట్టవా అని ప్రాధాన్యపడ్డాడు. అప్పుడు అమ్మవారు అనిందంట, ఈశ్వరమ్మవా ఓరే పిచ్చివాడా, సంఖ్యలో పిల్లోని పెట్టుకొని సంతల్లా వెతుకున్నట్లు మన రమణారెడ్డి గారు మేనల్లుడు ఉన్నాడు కదా, రమణారెడ్డి గారికి ఎప్పుడు ఉన్నాడు. రమణారెడ్డి ఉన్నాడే తల్లి 6 అడుగుల తప్పు. అయితే కరెంటు లేదు. నేనేం తక్కువ దాన్ని. అమ్మాయి, మా అమ్మను ప్రేమించిందని నేను ప్రేమించేసా బస్తిపాడు కృష్ణారెడ్డి. ఆ పీరుగా కనిపించదు. ఆ భవానీ శంకరం గారు. ఏం మురిసిపోతున్నావే పేరు చెప్పంగానే ఆయన పేరు చెప్తే ఎక్స్ప్రెషన్స్ వస్తాయమ్మా. ఏదో మందు పెట్టాడు, అరటిపండులో మందు పెట్టాడు మా అమ్మాయికి. లేదమ్మా, ఎవరెవరో అడిగారట. డబ్బులు ఉన్నాడు రండి కూర్చోండి అని మర్యాద చేయాలి. డబ్బులు అయిపోతే వాడు వీడు చీచా అని వాడు ముఖం మీద ఉంచాలి. కాళ్ళకు చెప్పులు వేసుకొని నడుస్తాం కదా, అలా చెప్పుకు కాలుకు మధ్య భయపడితే ఏం చేస్తావే? అలా గులగలైన తీసినట్టు తీసి పడేయాలమ్మా. ఏమన్నాడు? ఎవరైనా డబ్బు అడిగారట, తెస్తారంట, తెచ్చి నాకు చేతులు పెడతావు, నేను వెళ్ళి అమ్మాయి వాడు చుట్టుముట్టు ఊరు అంతా బాగా చేశాడు. ఊరోళ్ళందరితో అమ్మయ్యా మనం రమణారెడ్డి దగ్గరికి వెళ్ళి నాయన 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 నేనంతా చింతామని ఇంట్లో పోగొట్టుకుంటే నాకు ఏదైనా సాయం చేయమంటే రమణారెడ్డి గారు ఒక 50,000 ఇచ్చాడు. వాళ్ళ మేనల్లుడికి 20,000 ఇచ్చాడు. మా మామ ఎక్కువ నేను తక్కువ అని 20,000 ఇచ్చాడు. అక్కడి నుంచి చెట్ల వల్ల అప్పుడు మత అయినాడు 10,000 ఇచ్చాడు. ఎందుకంటే ఎద్దుల బండ్ల కూడా ఇచ్చాడు, పాపం మన కూడా ఇచ్చాడు. ఈ విధంగా తీసుకొని ఈ బొల్లవరంలో సైకిల్ షాప్ పెడితే బాడీలు అని చెప్పి ఏం చేస్తున్నాడు మున్నాకు తెలుసా? అలా దూరం నుండి వెలుగుతులు పెట్టుకున్నాడు. మన బొల్లారం తక్కువ బాబు గారు బాగున్నారా అంటాం, చంపలో సైకిల్ పెట్టుకున్నాడు. అలా వెళ్ళటం ఇలా, అలా వెళ్ళటం ఇలా, ఉన్న 10 సైకిళ్ళు రాజేశారమ్మా. వాళ్ళ దగ్గర పంప ఒకటి మిగిలింది. నీ కాసేపు నా కాసేపు కొడతాడు. అమ్మా పంపుకు వాచన కూడా యూజ్ అయిపోయింది. ఇంకేముందే వాళ్ళ దగ్గర. నీ చేత కాకపోతే నా చేతికి పచ్చి అమ్మ వాళ్ళ క్షణాలలో చంకరికి నేను ఉప్పు తిరువాత పెట్టిన వాళ్ళకి వాసన వస్తుంది. ఇదిగో అసలే నీ కళ్ళు మంచివి కాదు. డబ్బులుంటే లోపలికి రమ్మను, డబ్బులు లేకుండా బయటికి వెళ్ళమని చెప్పు. డబ్బులుంటే లోపలికి రమ్మను, డబ్బులు లేకుంటే బయటికి వెళ్ళమని చెప్పు. చూసి వస్తానమ్మా.
చెప్పవలసిన మాట మర్చిపోయానే తల్లి. మన ఇంటి వైపు ఆ గుళ్ళ మన ఇంటి వైపు చూస్తూ అటు ఇటు వెళ్ళాడమ్మా. అమ్మా మొన్న మేజవాడిలో అసలు రవ్వ చూపించాలి తిరిగి కాదమ్మంతా అదేలే. నీ చెయ్యి సామాన్యం ఆ తల్లి. నీ చెయ్యి తగిలితే ఎడగని వాడు ఎలక్ట్రిసిటీ నువ్వు ఎక్కినట్టే. సరే ఏదైనా వ్యాపార నిమిత్తమై వచ్చాడనే కదా నీ సందేహం. వ్యాపారమా గోపారమా తల్లి, మన ఇళ్ళకి వచ్చే వాడికి ఏమి రోగమో వాడికి అదే రోగము పుట్టని వాడు. ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందు దొరుకుతుంది కానీ వలపు రోగానికి మాత్రం నా దగ్గరైనా దొరికింది. అది ఘన పదార్థము కాదు, ద్రవ పదార్థము కాదు, జిగురు పదార్థం. అమ్మాయి జిగురులో ఇరుక్కున్నంత వరకే కానీ పెరుగుతునే సమస్య లేదు తల్లి. వలపు రోగము పుట్టని వాడు సాది వాడకే రాడు. వాడు మన ఇంటి వంక కన్నెత్తి చూడడు. చూసపోవాడు మన ఇంట బంట్రోకమునమ్మ. అప్పుడు వాడు కాళ్ళ పేరాన్ని కొట్టాలి. అమ్మా బొల్లారంలో వాయు వరుస లేకుండా వాడుకున్నారు తల్లి పంచాయతీ బోర్డు పొరపలాగా. అమ్మా 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 ఇవి డాక్టర్లకు సూదులకు నొప్పులు తగ్గే కాదు తల్లి. ఇవి డాక్టర్ల సూదులకు మందులకు తగ్గే నొప్పులు కాదమ్మాయి. ఊపులకు వచ్చిన నొప్పులు ఊపులకే తగ్గాలి తల్లి. ఇంతమంది ఊపకుండా పోతారా, సర్దుకోకుండా పోతాయట. విజుని ఆకర్షించే విధానం కూడా నీకు తెలిసిందా? నేను సమర్థగాక ముందు కన్ను వచ్చాను మానవుడిస్తుకు చూడండి. నెత్తిన బొత్సంతో పోయింది. అయినా ఎలా చూస్తున్నాను చూడవే తల్లి. తోకెత్తమంటాడే నా పైట నీకు అదే వాయిద్యం వాయించాడు. చిన్నపిల్ల చిత్రకు అదే వాయించాడు. మా తొక్కడంలో మాత్రం తేడా లేదు కానీ ఊపడంలో మాత్రమే తేడా ఉంది తల్లి. అమ్మా మన ఇంటి దాబా కూర్చొని మన ఇంటి ముందు జనం వస్తూ పోతూ ఉంటారు చూడమ్మా. వాళ్ళని చూస్తూ గట్టిగా చూసిన ప్రయోజనం లేదు. ఇవన్నీ చూసావా? ఇది ఎంపీటీసీ మస్తాన్ సాబ్ ను లోపలికి రమ్మనడం బొల్లవారు. ఇది సర్పంచ్ జయన్న గౌని. ఇది ఎంపీటీసీ బొల్లారం ఎంపీటీసీ మస్తాన్ లోపలికి రమ్మనడం. ఇది బొల్లారం సర్పంచ్ జయన్న గౌని బయటికి సకిలించి వెనుకకు తగ్గవలయు విధుని ఆకర్షణము ఒకసారి వయ్యారంగా నడవవి. ఆపు ఆపు తల్లి ఆపు. మల్లికార్జునాచారి మన ఇంటికి వచ్చా వేళ విశేషంలో పడ్డవాళ్ళు నా కడపల వాళ్ళకు కంత ఒక కాదు అంత ప్రతిపాడు మల్లికార్జునాచారి వాళ్ళు నడుస్తాం ఏమొచ్చింది.
लड़के हम चंचल ఏం నరకనంటే అది రాముడికి సొంగలు సొంగలుగా కూతున్నాడు నీ నరకను చూసి. అమ్మా ఒకసారి 500 ఇచ్చినట్టు లడ్డు రాముడి దగ్గర ఏముంది? మనిషికి బొచ్చుంది, కరెంటు సామాన్ తక్కువ ఉంది, అన్న పిండి చేర్చారు లడ్డు. అమ్మా ఒకసారి వాచ్ తీసి చాలు 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 చాలు. పొల్లారంలో కూడా కొన్నాడమ్మా. సుంకులన్నా 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 వాయంత కన్ను మూసేది తెలుసు చేసేది. పుట్టుబడి మనిషి నల్లగా ఉంటాడు. ఆ నల్లదాపుని గుడ్లు ఎప్పుడు పెట్టుకొచ్చేది తెలియదు, ఎప్పుడు ఏంటి మళ్ళీ ఎలా చేస్తారా? వాళ్ళు చూపండి లాగే కదా. ఈ లడ్డు కొట్టామనుకో, లడ్డును లోపలికి రమ్మంటాం. మళ్ళీ కన్ను కొట్టే ఈ కండ్రి కొట్టారనుకో బూందికాయలను బయటికి వెళ్ళాలంటాం. బూందికాయలు అంటే సుమాన్ పొలాలలో సుమాన్ ఓటర్ సుమాన్. ఒకసారి దగ్గుతా మొన్న కరోనా దీనికి 2 సూర్యులు అరే భక్తిపాడి కృష్ణారెడ్డి అంతే. ఎవరన్నా మా సోదరి కృష్ణారెడ్డి దగ్గర నేర్చుకునే వచ్చింది. వాళ్ళు ఎప్పుడో తెల్లారు వచ్చేవాడు అన్నికి ఆయన ముగ్గురు ఎలా వచ్చినాయి. మనం తగ్గామంటే పత్రం అనుకునే పెళ్ళానికి కూడా గిరిపించకూడదు. నేను తగ్గి చూపిస్తాను. అలా తగ్గికి తగ్గ ఒకసారి వాళ్ళు చూపిస్తున్నప్పుడు మన నేత్రం పోయి వాళ్ళ నేత్రం పడిందనుకో వాళ్ళు వచ్చి మన శాస్త్రంలో పడతారు. సరే కానీ బయటకు నిలబెట్టమే. వారిపోతుందా? వారిపోతే కొసల పట్టుకొని నలుపు. కొసల పట్టుకుంటే 70 ఏళ్ళ పాత నిలుపు టింగు అని నలపడంలో అంత మజా ఉంది తల్లి. అమ్మాయి వాలిపోతుంది వాలిపోతుంది అంటే వాలిపోయింది లేపడానికి అదే మనం ఉండేది. సరే గాని ఉదయవనంగా వెళ్ళింది ఈ పిల్ల చిత్ర ఎక్కడికి వెళ్ళింది? రావే బొమ్మ ఇక్కడే శ్రీరంగనికి నేను నడుస్తలేదు. ఏంటి జీపుల దుమ్ము? మామిడి తోట బాగా పెంచుతుంది. ఏ గాడిపలు రావాలంటే మనిషి బాగా ఆల్చి సరిపోతుంది. తిప్పలు పడుతుంది చేస్తాడు. అరే అమ్మాయి నువ్వు చూస్తే చిన్న పిల్లవు, నువ్వు కాక ఇంకెవరు వెళ్తారు? నాకా వయసు వచ్చేసింది, అక్కయ్య మంచి ప్రాయంలో ఉంది. చిన్న పిల్లలు నువ్వు కాక ఇంకెవరు వెళ్తారమ్మాయి? నువ్వేమో అక్కడికి బజారు పంపించదంటే బజారు పంపిస్తావు. ఆ కుర్రాళ్ళలో ఒక కుర్రాడు నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? ప్రేమలేకి ఇచ్చాడమ్మా. ఇచ్చాడు ఇదిగో చదువుకో నేను చెప్తా.
చిత్రకు ముద్దులు అయ్య బాబాయ్ పెట్టేశాడు. పెట్టింటాడు ఆ బొల్లారం గుండసను నిన్ను బాగా పెట్టింటాడు. మీ అమ్మకు తెలియకుండా ఉదయం పసుకురా ఇట్లు మోహనరాయుడు బొల్లవరం. చాలా అందగాడు కదమ్మా. అందగాడ ఆ, అసలే సన్నపిండి చేర్చారు కానీ పట్టుకునేవి అమ్మ, ఏ బొల్లారంలో నీకు మొదలు దొరకలేదా? ఏంటి బాగున్నాడు. అసలు కరెంట్ లేదు. నువ్వెప్పుడు చూసినావు? అయ్యో నీకు అన్నయ్య ఛీ, ఛీ. ఓ అయ్యగారు, అమ్మాయి. మా అమ్మాయి ఈ విషయాలు చిన్న టేకుడు చింతపండు ఆంజనేయులు ప్రేమించు చింతపండు అమ్ముకున్నా నీకు. చింతపండు అమ్ముకొని ఫోన్ పెడతా. ఇప్పుడు చింతపండు అమ్మాయి వాళ్ళకే బాగా డబ్బు. అవునవునులే. సరే ఇంకేం జరిగింది? అమ్మా అమ్మా చూసేసింది. ఆ సీన్లో వేసుకుంటాడంట. అమ్మా నువ్వేమో పంపిస్తావు. ఆ గుళ్ళో పూజారి తను పిలిచి చిత్ర కర్ర అన్నాడు. పాపం పెద్ద ఆయన పూజారి కూడా బుద్ధి ఉంటుంది ఏమే నిన్ను చూస్తే. ఏమో ఈ మధ్య అందరికి ముసలాలకే బుద్ధి పుడుతుంది. వయసులో పోయి ముసలాలకు బుద్ధి పుడుతుంది. అందరికి నిక్కర్లు కారుతున్నాయి మన ఏం జరిగింది ఏం జరిగింది? చిత్ర ఇట్రా అని మొన్న జరిగిండేది. మొన్న చిత్ర చేతులు ఇట్లా పెట్టి పప్పులు పెట్టాడు. మొన్న పప్పులు పెట్టాడా? నిన్న బొరుగులు పెట్టాడు. మొన్న పప్పులు పెట్టాడు నిన్న బొరుగులు పెట్టాడు. మరి ఈరోజు ఏం పెట్టింటాడు? మిగిలింది బెల్లమే కదా, బెల్లం పెడతాడు. పప్పులు బొరుగులు బెల్లం. పూజారి దగ్గర అంతప్ప ఇంకేముంటది నీకు? అంతేనా? అంతే. పసి. ఏం దొరకవాలి ప్రసాదం ఇంటికే. అంతే. సరే ఇంకేం జరిగింది? అమ్మా మన ఇంటికి అతను ఎవరు పూలరంగడట. ఇంటి వరకు వచ్చాడు, లోపల వరకు వచ్చాడు. నన్ను ఎగా దిగా చూశాడే. ఏగాదిగా చూసాడా ఇంకేమైనా చేశాడే? అబ్బే ఏ బాగారు నన్ను అలా చూస్తున్నారంటే నిన్నేం చేయలేదు చిత్ర. రేపు రాత్రికి మీ అమ్మ వచ్చి చేస్తానన్నాడు. వాళ్ళ నాన్న నా కాళ్ళ దగ్గర సొంగలుగా వచ్చాడు. సరే ఇంకేం జరిగింది? ఇంకేం చిత్ర ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అన్నాడు. అంటే మా అమ్మ మా అక్క నేను ఉన్నాను. వ్యాపారానికి 5-6 నెలల్లో పనికి వస్తుంది మా అమ్మాయి. మీ అక్క ఏం చేస్తుందని అడిగాడే. బాగారు పైన గదిలో మా అక్క మీకోసం అందంగా అలంకరించుకుంటారు. వ్యాపారానికి 3 నెలలే పనికి వస్తుంది. 3 నెలలు 6 నెలలు అవుతుంది. 3 నెలలకే పనికి వస్తుంది. ఇంకేం జరిగింది? ఇంకేం అంతే చెప్పాడే. అంతే. సరే రాజు కానీ అమ్మాయి మరి నువ్వు అక్కయ్య ముస్తాబు చేసి ఉంచు. నేను వెళ్ళి పూల తీసుకొని వస్తానమ్మా. ఏమమ్మా? నేను వెళ్ళి పూల తీసుకొని వస్తానమ్మా. అమ్మా నేను వృత్తి చేయలేనమ్మా. అని నీవు గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నీకన్నా ముందు మా అమ్మ దగ్గర అమ్మ ఈ పాడు వృత్తి చెయ్యను, ఈ వేశ్య వృత్తి చెయ్యను అని మా అమ్మ కాళ్ళ మీద పడి ప్రతిమాలిన మా అమ్మ మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తు చేసినన్ని ఈ వ్యభిచార రొంపిలో దించిందమ్మా. అమ్మ మన పూర్వీకులు దేవతల ముందు భరతనాట్యం ప్రదర్శించిన నాడు మన కులములకు దేవదాసీలను నామకరణం చేశారటమ్మా. రాజుల కాలం వచ్చేసరికి రాజనర్తకి అన్నారు తల్లి. మా అమ్మ తరం వచ్చేసరికి పోగము వాండ్రు అన్నారమ్మా. నా తరము వచ్చేసరికి వేశ్యలు వెలయాలి, ముంపుడు గత్య కులటాలి నాన్న బిరుదులు ఇచ్చి మనల్ని ఈ పరిస్థితికి తెచ్చారు తల్లి. అందుకే నా కంటపడిన శ్రీమంత కుమారులను మన ఇంటికి రప్పించి వారికి లేనిపోని రోగములు కల్పించి హలో శ్రీహరి అంటూ తిరుపతి మెట్ల దగ్గర భిక్షమెత్తుకునేటట్లు చేశాను. అమ్మ నిన్నలాగా మొన్న పరిచయమైన భవానీ శంకరం దగ్గర నీవు సర్వము దోచుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారము వంట పట్టిందని ఎంతో ఆనందించాను కదనే. ఇంతలోనే ఈ వృత్తి చేయదలుచున్నాను తల్లి. ఇది నా కొరకు కాదు, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞను నీవు రమ్మంత నెరవేర్చమ్మా. నా మాట వినవే, నా మాట వినవే. నువ్వెంత చెప్పినాడు, నువ్వు ఏమి చెప్పినాడు, నా మనసు నా తరువు అంతా శ్రీకృష్ణ పరమాత్మ లగ్న చేశాడు. చాలా చక్కటి మాట చెప్పావు. కృష్ణ పరమాత్మ యందు నీవు మనసులో ఏం చేయి,
శరీరము నాకు వదిలిపెట్టు, అది మన ఇంటికి వచ్చేవారు చూసుకుంటారు. అమ్మాయి, వేశ్యకు భక్తి, బ్రాహ్మణుడికి నత్తి, రాజకీయ నాయకునికి ఒకటే పార్టీ, ఎప్పటికీ వచ్చి రావు తల్లి, నా మాట విను. నువ్వు నన్ను కన్నావా? పరమేశ్వర, శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ, ఎవరితో ఏమని చెప్పుకుందను? అమ్మ, నేను వేలము చేసే రోజులలో శ్రీహరి నిన్ను పెళ్లి ఆడతానని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినచో నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని ప్రారంభించేవాడు. కానీ అట్లు జరగలేదే. ప్రతి ఒక్కరూ నన్ను వేశ్యా 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 నా జీవితంపై ముద్ర వేశారమ్మా. ఆ ముద్రతోనే జీవోత్సవంలా జీవిస్తూ ఇలా బ్రతుకుతున్నానమ్మా. అమ్మా, ఈ సమాజము ఖండలున్నంత వరకు పీక్కు తిని ఎముకలు మాత్రమే మనకు మొదలు పెడతారు తల్లి. అందుకైనా కావాలి తల్లి మనకు సంపాదన. నా మాట వినవే. అమ్మా, నువ్వు ఎంత చెప్పిన, నువ్వు ఏమి చెప్పిన, నేను వృత్తి చెయ్యను చెయ్యను చెయ్యను. నా మాట వినవా? వినవా? ఛే, నా కడుపులో చెడగొట్టావు కదే. ఇదిగో ఎలా వినవో నేను చూస్తాను. అమ్మాయి, నేను వదిలేసుకుంటున్నాను. వద్దమ్మా, నేను వృత్తి చేస్తానమ్మా, చేస్తాను. నా మాట కాక ఇంకెవరి మాట ఉంటుంది? ఎందుకే ఏడుస్తున్నావు? అమ్మా, ఆ పనేదో అక్క పని నన్నే చేయమనొచ్చు కదా, నేనే చేస్తాను కదా. నీవు దాన్ని ఎందుకు ఏడిపిస్తావు? నాకు ప్రేమగా అంటున్నావు కానీ నా కష్టాన్ని చూసి నీకు ఇంకా వయస్సు రాలేదులేమ్మా. వచ్చినప్పుడు నేను చెప్తా కానీ ఇదిగో చేసి అయినా ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కాదా? నువ్వు చచ్చిపోతే మాకెవరు దిక్కే? పిచ్చి బిడ్డ, రామలింగేశ్వరరావు నీకోసమే ఎదురు చూసుకుంటున్నాను. వాళ్ళ ఒక్కనే అనుకో, కీర్తిశేషులు నరసింహస్వామి గారి కుమారుడు దొరబాబు గారు కూడా కారు వేసుకొని వచ్చినాడు. నీకేమి భయము? సరే గాని అక్కయ్య బావ ఏమేం చేస్తారో చూసి నేర్చుకో. ఒక గ్లాస్ పాలు పెట్టు, ఒక జిలేబీ పెట్టు, ఒకటి అది పెట్టు. అదంటే సిగరెట్ లేవే, అది లేని కుర్రవాళ్ళకు పని జరుగుతుంది. అమ్మాయి, నేను సస్తానని భయపడుతున్నావు కదా. ఈ కర్నూలు జిల్లాలో 500-600 తాలిబొట్లు పొట్టుకుని జరుగుతుంది. నీ ఏడాది వస్తాను మీ అక్కయ్యని ఒప్పించడానికి అలా అన్నా. నువ్వు మీ అక్కయ్య దగ్గర అన్ని చేసి నువ్వు పని నేర్చుకోవాలి చూద్దామా. నేను వెళ్ళి చిత్ర, నీకు ఎన్నిసార్లు చెప్పినాను చిత్ర, ఇలాంటి సందులో మోసుకురావద్దని. అక్క, చెప్పకపోతే ఆమె అన్నం కూడా పెట్టదక్క నాకు. చెప్తే నువ్వేం చేస్తావు? చిన్నపిల్లలు ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి.